తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా బాధ్యతలు నిర్వహిస్తున్న కార్యవర్గ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలతోటి అభినందనలు తెలియజేస్తూ మన సంస్థ రూపకల్పనకు మన సంస్థ తీసుకున్న నిర్ణయాలకు అంకిత భావంతో నిస్వార్థ సేవాభావంతో వారి అమూల్యమైన సమయాన్నే కాకుండా ఆర్థికంగా ఎన్నో ప్రయాసాలకు గురై వారి అమూల్యమైన సమయాన్ని మన సంఘ ఐక్యతకు పటిష్టతకు వారి సేవలు అందిస్తున్నందుకు ముందుగా మన సంఘం పక్షాన మరియు కార్యవర్గ సభ్యుల పక్షాన మరియు అధ్యక్షునిగా నేను కూడా హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే సందర్భంగా మరి పదవులు అంటే పబ్లిసిటీ కాదు, పదవులు కేవలం మనం బయట చెప్పుకోవడానికి కాదు, పదవులు బాధ్యతలు నిర్వర్తించి సంఘానికి సంఘ సభ్యులకు సేవ చేసే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు నడవాల్సి ఉంటుంది. కానీ కొంతమంది వారి వ్యక్తిగతంగా వారి కార్యక్రమాలను చూసుకుంటూ ఈ సంఘం తనకి పోతే ఏంటి పోకుంటే ఏంటిది అని కొద్దిగా యథకారంగా కావచ్చు, లేకుంటే చులకన భావంతో వారు ఉన్నారు. మామూలు సభ్యులైతే అభ్యంతరం లేదు, కానీ సంఘంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నందుకు సంఘం విలువ తగ్గిపోతుంది. ఆ కార్యక్రమం లోపల మనం చేసే పనికి ఒక రూపకల్పన కానీ పటిష్టత కానీ గుర్తింపు కానీ రాదు. 4 గడ్డిపోసలు కలిస్తేనే ఒక తాడవుతుంది. కాబట్టి ఈ జిల్లా లోపల నేను సేవ చేస్తానే ఆలోచనతోటి బాధ్యతలు స్వీకరించిన ప్రతి కార్యకర్త లాగా పనిచేసి సంఘానికి సేవలు అందించవలసిన అవసరం ఉంది. దయచేసి ఇప్పటికైనా జిల్లా లోపల బాధ్యతలు స్వీకరించిన వారు విధిగా మీ ఐడెంటిటీ కార్డుతోటి రేపు జరగబోయే మీటింగు తప్పనిసరిగా హాజరు కావాలి. మరి మనం ఒక నిర్ణయం తీసుకున్నాము, ప్రతి నెల మొదటి ఆదివారం తప్పనిసరిగా సమావేశం జరుపుకొనుటకు సంఘ సభ్యులు మరియు కార్యవర్గ సభ్యులు అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాము. దాన్ని అనుసరిస్తూ ఇప్పటి వరకు కార్యక్రమాలు చేస్తున్నాము. దీనిపై కూడా ఏమన్నా సూచనలు సలహాలు కావచ్చు, ఇంకేమన్నా మాట్లాడాలనుకుంటే మన కార్యక్రమం లోపల మాట్లాడుకొని అందరి ఆమోదంతో నిర్ణయం తీసుకునే విధంగా ముందుకు పోదాము. థ్యాంక్ యూ. జై కళాకార్, జై జై కళాకార్. నేను మీ డాక్టర్ మంద భాస్కర్ యాదవ్, తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు. తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా బాధ్యతలు నిర్వహిస్తున్న కార్యవర్గ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలతోటి అభినందనలు తెలియజేస్తూ మన సంస్థ రూపకల్పనకు మన సంస్థ తీసుకున్న నిర్ణయాలకు అంకిత భావంతో నిస్వార్థ సేవాభావంతో వారి అమూల్యమైన సమయాన్నే కాకుండా ఆర్థికంగా ఎన్నో ప్రయాసాలకు గురై వారి అమూల్యమైన సమయాన్ని మన సంఘ ఐక్యతకు పటిష్టతకు వారి సేవలు అందిస్తున్నందుకు ముందుగా మన సంఘం పక్షాన మరియు కార్యవర్గ సభ్యుల పక్షాన మరియు అధ్యక్షునిగా నేను కూడా హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే సందర్భంగా మరి పదవులు అంటే పబ్లిసిటీ కాదు, పదవులు కేవలం మనం బయట చెప్పుకోవడానికి కాదు, పదవులు బాధ్యతలు నిర్వర్తించి సంఘానికి సంఘ సభ్యులకు సేవ చేసే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు నడవాల్సి ఉంటుంది. కానీ కొంతమంది వారి వ్యక్తిగతంగా వారి కార్యక్రమాలను చూసుకుంటూ ఈ సంఘం తనకి పోతే ఏంటి పోకుంటే ఏంటిది అని కొద్దిగా యథకారంగా కావచ్చు, లేకుంటే చులకన భావంతో వారు ఉన్నారు. మామూలు సభ్యులైతే అభ్యంతరం లేదు,
కానీ సంఘంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నందుకు సంఘం విలువ తగ్గిపోతుంది. ఆ కార్యక్రమం లోపట మనం చేసే పనికి ఒక రూపకల్పన కానీ పటిష్టత కానీ గుర్తింపు కానీ రాదు. 4 గడ్డిపోసలు కలిస్తేనే ఒక తాడవుతుంది. కాబట్టి ఈ జిల్లా లోపట నేను సేవ చేస్తానే ఆలోచనతోటి బాధ్యతలు స్వీకరించిన ప్రతి కార్యకర్త లాగా పనిచేసి సంఘానికి సేవలు అందించవలసిన అవసరం ఉంది. దయచేసి ఇప్పటికైనా జిల్లా లోపట బాధ్యతలు స్వీకరించిన వారు విధిగా మీ ఐడెంటిటీ కార్డు తోటి రేపు జరగబోయే మీటింగు తప్పనిసరిగా హాజరు కావాలి. మరి మనం ఒక నిర్ణయం తీసుకున్నాము, ప్రతి నెల మొదటి ఆదివారం తప్పనిసరిగా సమావేశం జరుపుకొనుటకు సంఘ సభ్యులు మరియు కార్యవర్గ సభ్యులం అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాము. దాన్ని అనుసరిస్తూ ఇప్పటి వరకు కార్యక్రమాలు చేస్తున్నాము. దీనిపై కూడా ఏమన్నా సూచనలు సలహాలు కావచ్చు. ఇంకా ఒక్కసారి ఆలోచించు. మనిషిని జయిస్తే ఈర్ష్యాపరునిగా గుర్తించబడతావు. అదే మనసును జయిస్తే మహోన్నత వ్యక్తిగా గుర్తించబడతావు. నిజం కదా? ఇదే నిజం కదా?